ఫ్రెండ్స్, మై టిప్స్ బ్లాగ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం కుష్కా బిర్యానీ ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఫస్ట్ నేను 4 కప్పుల బిర్యానీ రైస్ని ఇలా నానబెట్టుకున్నాను అనమాట. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి. ఒక అరగంట సేపు కూడా ఈ బిర్యానీ రైస్ని నానబెట్టుకుంటున్నాను. నేను 4 కప్స్ యూజ్ చేశానండి. 20 మినిట్స్ ఇలా నానబెట్టేసుకుందాం ఫస్ట్ రైస్ని. తర్వాత ఇక్కడ నేను తీసుకున్నటువంటి పదార్థాలు వచ్చేసి ఇదిగోండి, ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక 3. అలా తరిగి పెట్టుకోవాలండి, పెద్ద సైజులో తరిగి పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి. కొత్తిమీర తీసుకున్నానండి, కొంచెం పుదీనా, అల్లం, వెల్లుల్లి రెప్పలు, పచ్చిమిర్చి, టమాటాలు, ఒక పెద్ద టమాటా సరిపోతుందండి. నెక్స్ట్ బిర్యానీకి సంబంధించినటువంటి పదార్థాలు చెక్క, లవంగాలు, పువ్వు, ఇవన్నీ అన్నమాట. యాలక్కలు, ఇవన్నీ నేను ఇక్కడ చూపించిన మోతాదులో తీసుకున్నానండి. 4 కప్స్కి ఈ మెజర్మెంట్ సరిపోతుంది. స్టార్ట్ చేద్దాం. ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని బిర్యానీకి సంబంధించినటువంటి చెక్క, లవంగ, యాలక్కలు ఇవన్నీ కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేయాలి. నెక్స్ట్ పచ్చిమిర్చిని వేస్తున్నానండి నేను. తర్వాత ఉల్లిపాయలని, మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలని వేస్తున్నాను. కొంచెం కలయి తిప్పుకుందామండి. తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని, అల్లంని వేసానండి. బాగా ఇవన్నీ కలిగి తిప్పుకుంటున్నాను. కొంచెం ఫ్రై అయ్యే విధంగా కలిగి తిప్పుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. ఇప్పుడు కాసేపు వాటిని ఉడికించిన తర్వాత ఒక సెకండ్ పాటు మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలండి. తర్వాత నేను ఉప్పును వేస్తున్నాను ఇక్కడ. ఇవన్నీ బాగా కలిపి తిప్పుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేయాలండి. కొత్తిమీరని వేసి మనం తరిగి పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీర, పుదీనాని వేయాలి. ఇప్పుడు బాయిల్ అయిపోయిన తర్వాత అవి సగం వరకు ఉడికిన తర్వాత ఇవి యాడ్ చేస్తున్నాం అన్నమాట.
కుస్కా బిర్యానీ చాలా స్పెషల్గా ఉంటుందండి. ఎక్కువగా ముస్లిం డిష్ అనమాట. ఇది చాలా బాగుంటుంది టేస్ట్కి. ఎప్పుడు మనం తినే బిర్యానీ కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేద్దాం మనం. ఇప్పుడు మన తయారు చేసుకున్నటువంటి ఉల్లిపాయ టమాటా ఈ మిశ్రమం కూడా ఇలా రెడీ అయిపోయిందనమాట. సో ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం ఈ పేస్ట్ని. మన కుస్కా బిర్యానీకి ఈ పేస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇలా పేస్ట్ అయింది. మనం తయారు చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని ఉపయోగించిన తర్వాత అలా పేస్ట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 4 స్పూన్స్ నెయ్యిని తీసుకుంటున్నానండి. ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాత బిర్యానీ ఆకులు వేస్తున్నాను. పచ్చిమిర్చిని వేసానండి. నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను అనమాట. తర్వాత టమోటాలు యాడ్ చేశానండి. మీరు కుక్కర్లో అయితే ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత మీరు రైస్ వేసి కుక్కర్కి ఒక 2 విజిల్స్ వచ్చిన దాకా వెయిట్ చేస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట. కుక్కర్లో అయితే ఇక్కడ నేను డైరెక్ట్ పాన్లో చేసేస్తున్నాను కాబట్టి ఇలా మీకు చూపించడానికి వీలుగా ఉంటుందని ఇలా నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఫుల్ స్పూన్స్ సరిపోతుంది సాల్ట్. నెక్స్ట్ గరం మసాలా వేసానండి. 1/2 స్పూన్ వేసాను గరం మసాలా. నెక్స్ట్ కొంచెం కారం వేసాము. ఇది కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా వచ్చిందాక. కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. చూడండి బాగా ఫ్రై అయింది అనిపించింది నెయ్యిలో. మనం ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి పేస్ట్ని ఈ మిశ్రమంలో యాడ్ చేయాలి. రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. బాగా కలయి తిప్పుకోవాలి మిక్స్ అయినంత వరకు కూడా. కాసేపు ఆ పేస్ట్ అంతా వేసుకున్నాం కదండి, కాసేపు ఉడకనింపాలన్నమాట ఒక 5 నిమిషాల పాటు. చూడండి నాకు మనం వేసుకున్న పేస్ట్ మొత్తం కూడా ఉడికింది అనిపిస్తుంది. నెక్స్ట్ ఒక 4 స్పూన్ల పెరుగును యాడ్ చేస్తున్నానండి.
4 ఫుల్ స్పూన్స్ అండి, పెద్దవి 4 సరిపోతుంది. ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మొత్తం కూడా పెరుగు కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత నేను వాటర్ పోస్తున్నానండి. 4 కప్స్కి మనం బాస్మతి రైస్కి ఎంత మీ రేషియో, నేనైతే 1 కప్పుకి 1.5 వేస్తాను, అలా తీసుకున్నాను ఈ రేషియో. సిక్స్ కప్స్ వేసానండి వాటరు. బాగా ఒకసారి మొత్తం కూడా మనం కలయి తిప్పుకోవాలి. ఆ పేస్ట్ మొత్తం వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి కలయి తిప్పుకోండి. ఏమైనా ఉప్పు పడుతుందేమోనని ఒకసారి టెస్ట్ చేసుకోండి మీరు రైస్ వేసే ముందర. నాకు కొంచెం పడుతుంది అనిపించింది, అందుకనే కొంచెం సాల్ట్ వేసాను కదండి, అందుకని మళ్ళీ ఒకసారి నేను కలయి తిప్పి టేస్ట్ చూసుకుంటున్నాను. పర్ఫెక్ట్ అయిన తర్వాత రైస్ వేద్దామని కాసేపు అది బాయిల్ చేయాలండి. ఇవ్వండి, మూత పెట్టేసి కాసేపు బాయిల్ చేయాలి 5 మినిట్స్. తర్వాత కోవాలి. మన రైస్ ఈ విధంగా నానిపోయిందండి 20 మినిట్స్లో. ఇవ్వండి, ఇప్పుడు బాగా ఉడికినాయి అన్నమాట. మనం వేసుకున్న పేస్ట్ మొత్తం వాటర్ మొత్తం కూడా బబుల్స్ రూపంలో ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు దాంట్లో మన రైస్ వేయాలన్నమాట. నానబెట్టుకున్నటువంటి రైస్ని కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాను. 4 కప్స్ రైస్ మొత్తం కూడా యాడ్ చేసేసానండి ఈ మిశ్రమంలో. ఒకసారి మళ్ళీ కలయి తిప్పుతున్నాను. కొంచెం పుదీనా టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది కదా అని కొంచెం పుదీనాని వేసాను అనమాట. కొంచెం కొత్తిమీర పుదీనాని వేసాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఇలా కొంచెం ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా బబుల్స్ వస్తూ ఉడుకుతూ ఉంటుంది కదా, ఆ టైంలో కొంచెం నిమ్మకాయ పిండండి, పొడి పొడిలాడుతూ వస్తుంది. చూడండి, మన వేడి కుష్కా బిర్యానీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ విధంగా ఈజీగా కుష్కా బిర్యానీ మనం తయారు చేసుకోవచ్చు. దీనికి మన కాంబినేషన్ రైతా చాలా బాగుంటుంది. చూడండి, నేను ఒక చిన్న కప్పు పెరుగు తీసుకున్నాను, దానికి ఉల్లిపాయలు వేసాను. చిన్న ఉల్లిపాయ కట్ చేసేసి ఇలా వేసామన్నమాట. సింపుల్ రైతా అన్నమాట, ఎందుకంటే అది కొంచెం స్పైసీగా ఉంటుంది కదా, అందుకని సింపుల్ రైతానే నేను ప్రిపేర్ చేశాను. ఇవన్నీ ఉల్లిపాయలు వేసి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా కలిపి మన రైతా అంతా యాడ్ చేసుకుంటున్నాం మనం. ఇక్కడ ఇవన్నీ కొంచెం సాల్ట్ వేసాను. ఇవన్నీ మన కుష్కా బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్.